హార్వెస్ట్ టైం. ఇప్పుడు నేను డ్రాగన్ ఫ్రూట్స్ కొయ్యబోతున్నాను. నేను మీ అందరికీ మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు చూపిస్తాను. చూడండి, ఇదే మా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఎన్ని ఫ్రూట్స్ ఉన్నాయో చూసారా? ఇదే నా డ్రాగన్ ఫ్రూట్ చెట్టు. ఈసారి చాలా కాయలు వచ్చేసాయండి. డైలీ వీడియో చేయాలని చేయకోకుండా అవుతుంది. చూడండి సైజు కూడా ఎంత బాగా వచ్చిందో. ఇంకా ఇది ఆర్గానిక్ అండి. నేను ఎలాంటి మందు ఏం వేయలేదు. ఇంకా అటు వెనక సైడ్ కూడా ఉన్నాయి అక్కడ కింద. నేను అన్నీ కోసి మీకు వీడియో చూపిస్తాను. వీడియోలో ఈ చెట్టు లాస్ట్ 2 ఇయర్స్గా కాస్తుంది. నేను 2 ఇయర్స్ నుంచి తింటున్నాను, కానీ ఎప్పుడూ స్వీట్నెస్ అనేది తగ్గలేదండి కాయలో. ఎందుకంటే మేము ఎలాంటి మందులు యూజ్ చేయలేదు, పై మందు కూడా ఏం కొట్టలేదు పురుగులకి. అందుకే ఆ స్వీట్నెస్ ఎప్పుడూ తగ్గలేదు. నేనైతే మందులు వేయకపోవడం వల్లనే స్వీట్గా ఉన్నాయి అనుకుంటున్నా. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో ఇప్పుడు నేను మా డాడీ హెల్ప్ తీసుకోబోతున్నా. ఎందుకంటే ఒక్క చేతితో కట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది, రావట్లేదు, గట్టిగా ఉంది. కట్టర్ ఏం లేదు మా దగ్గర. మా డాడీ నేను వీడియో తీస్తున్నా అని చెప్పి సిగ్గుపడుతున్నాడు. అంటే మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతున్నావు అనేసి ఫోన్ వైపు చూస్తూ సిగ్గుపడుతున్నాడు అనమాట. ఎందుకంటే అలవాటు లేదు కదా, కొత్త కదా, అందుకే. యాక్చువల్లీ మా నాన్న చాలా ఇన్నోసెంట్ అండి, హార్డ్ వర్కర్ కూడా. ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూనే ఉంటారు, ఖాళీగా అస్సలు ఉండరు. కానీ నేనే పని దొంగ. మొత్తానికి ఇటువైపు కోయడం అయిపోయింది. ఇంకొక ఫ్రూట్ ఉంది కానీ అది పండలేదు, దాన్ని వదిలేశాను. సో ఇదే ఇవాల్టి మన హార్వెస్ట్. చూసేయండి. ఈసారి క్రాప్ ఎన్ని కాయలు వచ్చాయో, చాలా వచ్చాయండి. చూడండి, ఇంకా వెనకాల సైడ్ కూడా ఉన్నాయి. ఒక 11 కాయల వరకు వచ్చాయండి. ఇటు వెనకాల కూడా కాయలు ఉన్నాయండి, చూపిస్తాగండి. అగో అక్కడ లోపల ఉన్నాయి, కింద కూడా ఒకటి ఉంది ఇటు సైడ్ అక్కడ. ఇప్పుడు దాన్ని మా నాన్న కోస్తారు. ఈ మండలాన్ని తీసేయచ్చు కదా. ఇది కొంచెం పండాలనుకుంటా కాయ. ఫ్రూట్స్ అన్నీ కోయడం అయిపోయింది. సో నేను చాలా ఎగ్జైటెడ్గా ఉన్నాను తినడానికి. సో నేను ఆ పనిలో ఉంటాను.